అందరికీ నమస్కారం. ఈరోజు యావత్ తెలుగు జాతి కానీ తెలంగాణ ప్రజానికం కానీ గర్వపడే విధంగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ మరి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో మరి మా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో రేవంత్ అన్న అండదండలతో ఒక ఎస్సీ సామాజిక వర్గంకి చెందినటువంటి ఇద్దరు నాయకులకి ఈరోజు మంత్రివర్గంలో చోటు కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఒక బీసీ సామాజిక వర్గం చెందినటువంటి నాయకుడికి మంత్రివర్గంలో చోటు ఇవ్వడమే కాకుండా ఒక ఎస్టీ సామాజిక వర్గం చెందినటువంటి నాయకుడికి మరి గౌరవ డిప్యూటీ స్పీకర్ పదవిలో కూర్చోబెట్టడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదోడికి అండ, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదోడి ముఖంలో చిరునవ్వు నింపేటువంటి పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదోడి గుండెల్లో వెలుగును నింపేటువంటి పార్టీ అని చెప్పేసి ఈరోజు చారిత్రాత్మకంగా తెలంగాణ రాష్ట్ర సర్కారు మా అన్న రేవంత్ అన్న తీసుకున్నటువంటి నిర్ణయం బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా సమసమానంగా వాళ్ళకి అవకాశాలు కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అంతేకాకుండా వాళ్ళకి ఉపాధి చూపించాలి, జీవనోపాధి చూపించాలి, మహిళలని కోటీశ్వరులు చేసేటువంటి ఆలోచనలో ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ సర్కారు ఉంది. మరి ఆనాడు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కడీలు పాలన బద్దలగొట్టి ప్రజలందరూ కూడా ప్రజాపాలన అందాలని చెప్పేసి కూడా ప్రగతి భవన్ ని ప్రజాభవన్ గా మార్చి ఈరోజు ప్రజలు అందరూ కూడా పేదోళ్ళందరూ కూడా మరి వారు డైరెక్ట్ ప్రజాభవన్కి వెళ్లి వాళ్ళ ఒక సమస్యలు వాళ్ళకున్నటువంటి బాధలు కూడా విన్నపించుకోవడానికి అవకాశం కల్పించిందంటే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ మాత్రమే. దయచేసి రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పేదోడికి అండగా నిలబడుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులందరూ కూడా కానీ వాళ్ళ ఒక సామాజిక వర్గం చెందినటువంటి వారందరూ కూడా కానీ జీవనోపాధి చూపించి వాళ్ళందరినీ కూడా కోటీశ్వర్లు చేసి వాళ్ళ కోటీశ్వర్లు చేయకుండా లక్షాధికారులను చేసి వాళ్ళకు జీవనోపాధి చూపించి వాళ్ళ పిల్లలకు కూడా విద్యే కానీ వైద్యమే కానీ పేదోడికి కూడా వాళ్ళు సకాలంలో అందించాలనే ఒక ఆలోచనలో మరి మా రేవంత్ అన్న సర్కార్ కాంగ్రెస్ సర్కార్ ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నది. నేను ఒక బీసీ సామాజిక వర్గం చెందినటువంటి నాయకుడిని. ఈరోజు బీసీ సామాజిక వర్గమే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా ఈరోజు మేము రేవంత్ అన్న తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తా ఉన్నాం. మేము అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదోళ్ళు బతుకుల్లో వెలుగు నింపబోతా ఉన్నది. అది ఓన్లీ మా రేవంత్ అన్న సోనే సాధ్యం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము. తెలంగాణలో పేదోళ్ళందరికీ కూడా వాళ్ళ ఒక జీవితాల్లో వెలుగు నింపబోయేది కూడా కాంగ్రెస్ పార్టీయే. రానున్న 15 సంవత్సరాలు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే పరిపాలిస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాం.